ఈ వీడియోలోని ప్రశ్నలన్నీ మొన్న 2024 ఏఎల్పిలో జరిగిన ఎగ్జామ్లోని ప్రశ్నలు. అంటే రీసెంట్‌గా జరిగినాయి. రాబోయే ఎన్టీపీసీకి, గ్రూప్ డీకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం చెప్పిన మోడల్స్ ఎగ్జామ్‌లో వచ్చాయి అనడానికి ఈ పేపరే ఉదాహరణ. ఆల్రెడీ మన దగ్గర ఎవరైతే రెగ్యులర్‌గా క్లాసులు వింటారో వాళ్ళందరికీ మంచి మార్కులు వచ్చినాయి. సో, మీరు కూడా ఒకసారి వినేయండి. ఎవరైతే ఫస్ట్ నుంచి మన క్లాసులు వింటున్నారో మీ అందరికి ఇది ఒక రివిజన్ క్లాస్ అనుకోండి. దీన్ని ఏమని రాయొచ్చు? 10,000 - 9. దీన్ని 10,000 + 9 అని రాయొచ్చు కదా. సో ఇది a - b, ఇది a + b. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది నాకు? a² - b². a అంటే 10,000 హోల్ స్క్వేర్ మైనస్ b అంటే 9 హోల్ స్క్వేర్. సో నాకు వచ్చే నెంబర్లో చివరిన ఖచ్చితంగా ఏం రావాలి? 100లో నుంచి 9² అంటే ఎంతమ్మా? 81. చివరిలో 19 ఉండాలి. ఇది కాదు. అలాగే ఇంకొక లాజిక్ చూడండి. 10,000 హోల్ స్క్వేర్ అమ్మా, ఇక్కడ 9² చివరిలో ఖచ్చితంగా 91 ఉంటుందా? ఉండదు. ఇదా మన ఆన్సర్. 10,000 హోల్ స్క్వేర్లోంచి 81 తీస్తే వచ్చే నెంబర్ పెద్ద నెంబరే ఉంటుంది. ఇది కాదు. ఎవరికైనా డౌట్ ఉంటే సాల్వ్ చేసి ఆన్సర్ వెరిఫై చేసుకోవచ్చు. అలాగే ఈ పేపర్లో కొన్ని లాజికల్గా ఉన్నాయి బిట్స్ అనేవి. ఆ బిట్స్ ఏంటో కూడా నేను చెప్తా. ఛానల్లో ట్రయాంగిల్స్ అని ఒక వీడియో ఉంటుందమ్మా, ఆ వీడియో మొత్తం చూడండి. ఈ బిట్ ఖచ్చితంగా ఒక మార్క్ అయితే మీకు పడుతుంది. దాంట్లో ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మీకు చెప్పాను, అది మెంబర్షిప్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తే దీని తర్వాత వచ్చే మోడల్స్ కూడా కవర్ అవుతాయి. అలాగే ఇప్పుడు ఈ బిట్ చేద్దాం చూడండి. 2 ట్రయాంగిల్స్ ఉన్నాయంట, ఏబిసి డిఈఎఫ్ అంట. ఫస్ట్ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాను, పేర్లు పెట్టేద్దాం. ఏబి = ఈఎఫ్. ఏబి ఎక్కడుందో ఈఎఫ్ అదే సైడ్ ఉంటుందంట. బీసీ = డిఎఫ్. బీసీ ఉన్న సైడే డిఎఫ్ ఉంటుందంట. ఇప్పుడు చూడండి, సిఏ = డిఈ. సిఏ ఎక్కడైతే ఉందో డిఈ అక్కడే ఉంది కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ అనేవి ఎలాంటి సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాడు చూడండి. ఏబిసి = డిఈఎఫ్. ఆర్డర్ జాగ్రత్తగా చూడండి. ఏ తర్వాత బి ఉంది, బి తర్వాత సి ఉంది, అంటే ఇలా వెళ్తుంది ఆర్డర్. ఇక్కడ డిఈఎఫ్, ఇక్కడ ఆర్డర్ చూడండి ఎలా వెళ్తుందో, ఇలా వెళ్తుంది. సో ఖచ్చితంగా తప్పు కదా, రెండు ఒకే డైరెక్షన్లో వెళ్ళాలని అర్థం. ఇప్పుడు ఈ 4th ఆప్షన్ చూడండి, సిబిఏ. సిబిఏ ఇలా వచ్చింది కదా. డిఎఫ్ఈ చూడండి, డిఎఫ్ఈ రెండు సేమ్ డైరెక్షన్లోనే వెళ్తుంది. ఆన్సర్ ఏంటమ్మా? 4th ఆప్షన్. టైమ్ అండ్ వర్క్లోని ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేసి పెట్టా. అలాగే పార్ట్ 2 కూడా వస్తుంది. నిన్న ఇలాంటి ప్రశ్నల కన్నా అడ్వాన్స్డ్ ప్రశ్నలన్నీ ఆ వీడియోలో ఉంటాయి. కుదిరితే ఒకసారి ఆ వీడియో చూడండి. అంటే 2021 ఎన్టీపీసీలో జరిగిన అన్ని షిఫ్టుల్లో నుంచి మోడరేట్ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని చేసిన వీడియోస్ అవి. తప్పకుండా చూడండి. పీ ఈజ్ 30% మోర్ ఎఫిషియెంట్ దెన్ క్యూ. పీక్యూ. క్యూ 100 అయితే పీ ఎంత? 30% మోర్ అంటే 130 కదా. ఏంటిది? ఎఫిషియన్సీ కదా. 0 0 క్యాన్సిల్. 13:10 వచ్చింది. హౌ మచ్ టైం విల్ దే వర్క్ టుగెదర్? ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని నన్ను అడిగాడు. పీ మాత్రం 23 రోజుల్లో చేస్తుందంట. టోటల్ వర్క్ = ఎఫిషియన్సీ × డేస్. ఇది చేస్తే చాలండి, 1 మార్క్ వస్తుంది. సారీ, ఇది నేర్చుకుంటే చాలు, ఇది మీకు తెలుసున్నా చాలు, 1 మార్క్ వస్తుంది. ఇప్పటికే నేను ఎన్నిసార్లు చెప్పానో, టైమ్ అండ్ వర్క్ ప్రశ్నలు వచ్చిన ప్రతిసారి చెప్పా. ఇప్పుడు చూడండి, పీ యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఇదిగోండి, పీ యొక్క ఎఫిషియన్సీ 13. పీ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు? 23. టోటల్ వర్క్ వచ్చేసింది కదా. నన్ను ఏమడిగాడు? ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో పూర్తి చేశారని అడిగాడు. అంటే డేస్ అడిగాడు నన్ను, టోటల్ డేస్ అడిగాడు. టోటల్ డేస్ = టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఎలా రాశాను? దీని నుంచి ఇది రాశాను. జాగ్రత్తగా చూడండి. ఈ డేస్ = ఈ ఎఫిషియన్సీ వస్తుంది కదా, అదే ఇది. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత?
13 × 23 టోటల్ ఎఫిషియన్సీ ఎంత? ఇక్కడ వచ్చిందిగా మనకి 13కి 10 కలిపితే 23. ఇది క్యాన్సిల్ 13. ఫస్ట్ ఆప్షన్. ఎగ్జామినేషన్లో ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీకు అర్థం కావడానికి ఎంత క్లియర్గా చెప్పా. జస్ట్ 30 సెకండ్స్ కూడా పట్టదు. PQ Q 100 P 130 0 0 క్యాన్సిల్ 13:10. P అనేవాడు 23 రోజుల్లో చేస్తారు. టోటల్ వర్క్ ఎంత? P ఎఫిషియన్సీ 13 × డేస్ 23. నన్ను ఇద్దరిది కలిపి అడిగాడు. సో ఏం చేయాలి అప్పుడు? టోటల్ వర్క్ బై ఇద్దరి ఎఫిషియన్సీ 23. ఇది క్యాన్సిల్ ఫస్ట్ ఆప్షన్. ఇంతే మీరు ఎగ్జామినేషన్లో చేసేది. కాకపోతే ఇందాకటి జరిగిన ప్రొసీజర్ అంతా మీరు నేర్చుకొని ఉండాలి, లేకపోతే ఇంత స్పీడ్ అవ్వదు. మీడియన్ అని అడిగాడమ్మా. ఫస్ట్ ఇచ్చిన నెంబర్లన్నీ అసెండింగ్ ఆర్డర్లో రాయండి. 2 4లు ఉన్నాయి, అలాగే ఒక 6 ఉంది, 6 తర్వాత ఒక 7 ఉంది, 8లు 2 ఉన్నాయి, ఒకే ఒక 9 ఉంది, 11 ఉంది, 12 ఉంది, 14 ఉంది. ఇచ్చిన నెంబర్లు ఎన్నో చూడండి. 2 4 6 8 10 నెంబర్లు ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. నేనేం చేస్తాను, ఈ రెండింటిని సైడ్ చేస్తా, ఈ రెండింటిని సైడ్ చేస్తా. మధ్యలో 2 నెంబర్లు మిగిలినాయి కదా, ప్లస్ చేసి బై 2 చేస్తా. 16/2 అంటే 8. అయిపోయింది. ఇలా కాకుండా ఫార్ములా ప్రకారం ఎలా చేయాలో కూడా చెప్పా. ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, మినిమం 5 మార్కులు అని. ఆ వీడియో చూడండి. ఉమేష్ అనేవాడు 100 చాక్లెట్స్ తీసుకున్నాడంట. 250 చాక్లెట్స్లోంచి రుచి దగ్గర నుంచి. సో 250 చాక్లెట్లు ఉంటే 100 చాక్లెట్లు మనోడికి ఇచ్చేసింది. సో ఆ అమ్మాయి దగ్గర ఇంకా 150 చాక్లెట్లు ఉంటాయి. చాలా మంచి అమ్మాయి. అయితే ఉమేష్ అనేవాడు 20% చాక్లెట్స్ ఏమో ఈ శంకర్ అనే అబ్బాయికి ఇచ్చాడంట. అన్ని 20%. 100లో 20% అంటే 20 కదా. తర్వాత అండ్ 35% ఆఫ్ హిస్ చాక్లెట్స్ టు మేరీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హిజ్ చాక్లెట్స్ అన్నాడు. ఇక్కడ హిజ్ చాక్లెట్స్ కన్నా రిమైనింగ్ చాక్లెట్స్ అంటే ప్రాబ్లం వేరేలాగా వెళ్ళిపోతుంది. ఈ బిట్లో లాజిక్ ఏంటంటే హిజ్ చాక్లెట్స్ అంటే మళ్ళీ ఇదే 100 చాక్లెట్లో నుంచి 35 చాక్లెట్లు ఇచ్చాడంట. ఎవరికి? మేరీకి. ఫస్ట్ శంకర్కే, తర్వాత మేరీకి. అంటే 55 చాక్లెట్లు ఇచ్చేసాడు. మనోడి దగ్గర 45 చాక్లెట్లు మిగిలినాయి. చిన్న నోటు లెక్క ఇది. తర్వాత రుచి గే 50% ఆఫ్ అవర్ రిమైనింగ్ చాక్లెట్స్ టు ఉమేష్. అంటే ఈ 150 చాక్లెట్లు మిగిలినాయి కదా రుచి పాప దగ్గర. ఈ 150 చాక్లెట్లో నుంచి కూడా 50% చాక్లెట్లు ఇచ్చిందంట. 150లో 50% అంటే 75 కదా. తర్వాత హౌ మెనీ చాక్లెట్స్ ఉమేష్ హ్యాడ్. 45 75 కలపండి, 10, ఇది ఒక 12, ఎంత? 120. అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, లెక్కలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటమ్మా? హిజ్ చాక్లెట్స్. ఇక్కడ హిజ్ చాక్లెట్స్ కాకుండా రిమైనింగ్ చాక్లెట్స్ అంటే ప్రాబ్లమే మారిపోతుంది. రెగ్యులర్గా మనం రిమైనింగ్ చాక్లెట్స్ రిమైనింగ్ అమౌంట్ అని చెప్పి చేస్తుంటాం. ఇక్కడ కొంచెం కొత్తగా ఇచ్చాడు. ద వెయిట్ ఆఫ్ 9 members ఆఫ్ ఎ స్కూల్ ఆఫ్ క్రికెట్ టీమ్ ఇస్. ఓకే, ఎంత? 9 members యొక్క క్రికెట్ టీం ఇచ్చాడు. వాళ్ళ యొక్క మీన్ ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. చేసి కామెంట్ పెట్టండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పానో నాకే తెలియదు ఇలాంటి మోడల్స్. చాలా చాలా బేసిక్. చేసి అయితే కనుక పెట్టండి. హెచ్సిఎఫ్ అడిగాడు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అన్నిటిలో నా నెంబర్ పోవాలిగా. 5 తీసుకుంటే 208లో పోదు. సపోజ్ 8 తీసుకున్నాం అనుకోండి, 310లో 8 పోతుందా? 8 3 24 పోదు కదా. 4 తీసుకున్నాం అనుకోండి, ఈ 310లో పోదు. ఏంటమ్మా ఆప్షన్ 2. నేను స్టార్టింగ్ 2 అని చెప్పి తీసుకొని చెప్పొచ్చమ్మా, కాకపోతే మరీ స్పీడ్గా చెప్పినట్టు ఉంటుందని చెప్పి కొంచెం యాక్ట్ చేశా. చూడమ్మా, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంత అమౌంట్ మీద 15% అంట. 1280. నాకు కావాల్సింది 15%. అంతే కదా. 15%ని 10% + 5% అనుకోవచ్చు కదా. 10% అంటే 128. 5% అంటే 128/2. 10/2 అంటే 5 కదా.
ఎంత 6 రోజుల 12 4 రోజులు 8 168కి 64 కలపండి. చివరిలో 2 ఉండాలి. ఇది కాదు ఇది కాదు. ఒరిజినల్ పేపర్లో నన్ను కూడా ఉండదు. ఇది పెట్టి వెళ్ళిపోవచ్చు. మనం చేయాలి కదా మన దగ్గర 9 1 ఎంత 192. ఇలా ఇచ్చేసినప్పుడు ఇలా అన్ని నెంబర్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బిట్టు చేయాలి ట్రిగ్నామెట్రీలో. ఎందుకంటే మనకు తెలిసినవి ఉంటాయి అక్కడ. ఎలాంటి సబ్స్టిట్యూట్ చేయడానికి ఏమీ కుదరదు కాబట్టి. ఎందుకంటే ఆప్షన్స్లో కూడా డిజిట్స్ వచ్చేసినాయి కదా. సో ఖచ్చితంగా ఇలాంటి బిట్లు అయితే చేయాలి తప్పదు. 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ఏంటది? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏంటి అర్థం? కాస్ స్క్వేర్ థీటా. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే ఏంటి మీనింగ్? కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కాబట్టి 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే ఆన్సర్ ఏంటమ్మా? కొసెకండ్ స్క్వేర్ థీటా. మళ్ళీ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ ఏమన్నాడు? 1 మైనస్ సెకండ్ స్క్వేర్ థీటా అన్నాడు. అప్పుడు ఏమొస్తుంది? మైనస్ టాన్ స్క్వేర్ థీటా వస్తుంది. జాగ్రత్తగా చూడండి. నేను మైనస్ టాన్ స్క్వేర్ థీటాని మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అని రాస్తా. ఈ కాస్ స్క్వేర్ థీటాని కాస్ స్క్వేర్ థీటా అని రాస్తా. ఈ కొసెకండ్ స్క్వేర్ థీటాని 1 బై సైన్ స్క్వేర్ థీటా అని రాస్తా. ఇది క్యాన్సిల్. ఇది క్యాన్సిల్. ఏమవుతుంది? -1 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ నేను రాస్తాను చూడండి అమ్మా ఫార్ములాస్ అన్నీ. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా అని అర్థం. మళ్ళీ 1 మైనస్ సెకండ్ స్క్వేర్ థీటా అంటే మైనస్ టాన్ స్క్వేర్ థీటా అని అర్థం. అలాగే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే కొసెకండ్ స్క్వేర్ థీటా అని అర్థం. ఈ బిట్ నేను చెప్పను, చాలాసార్లు చెప్పా. ఈ బిట్కి ఆన్సర్ ఏంటో చేసి కామెంట్ పెట్టండి. తెలియకపోతే నెక్స్ట్ క్లాసుల్లో అయినా చెప్తా. మీకు వచ్చిందో రాదనేది నాకు తెలుస్తుంది కదా, ఎంతవరకు ఫాలో అవుతున్నారని. మర్చిపోవద్దు, చేసి అయితే కామెంట్ పెట్టండి. ఒక డీలర్ ఉన్నాడంట. డీలర్ ఏం చేస్తాడంటే జనరల్గా కేజీ అంటే ఎంత? 1000 గ్రాములు. కానీ మనోడు 900 గ్రాములు అమ్మేస్తాడు బ్లాక్లో. అతని యొక్క గెయిన్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. 1000 గ్రాములు అమ్మాలి ఇనిషియల్గా, కానీ 900 గ్రాములు అమ్ముతున్నాడు. 1000 మైనస్ 900 ఎంత? ఎర్రర్ ఎంత? 100 గ్రామ్స్ బై ఎంత మీద అమ్ముతున్నాడు? 900 గ్రాములు. అడిగింది పర్సంటేజే కదా, ఇంటూ 100. 00 00 క్యాన్సిల్. 100/9 అంటే 11 9 99, 99 కూడా కలిపితే 100. ఎక్కడుంది? ఇదే మన ఆన్సర్. జాగ్రత్తగా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. అమిత్ ఉన్నాడంట, 25% డిస్కౌంట్ అంట. అంటే 75 కదా, 75% డిస్కౌంట్ ఆన్ ది మార్క్డ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ 100. దాంట్లో 25% అంటేనే 75. కానీ అతను పే చేసినంత 28,500. 75% అనేది 28,500 అయితే వాట్ వాజ్ హిజ్ మార్క్డ్ ప్రైస్ 100%కి ఎంత? 25లో 3 సార్లు, 25లో 4 సార్లు, 3 ఎక్కువ 285లో 9 3 27, 15 ఉంది కాబట్టి 5 సార్లు. పక్కన ఉన్న 2 సున్నాలు. 4 × 95. 4 మల్టిపుల్ వెతకొద్దు, చివరిలో అన్నిటిలోనూ 2 సున్నాలు ఉన్నాయి. 4 5 20, 9 4 36కు 2 కలిపితే 38. 38 ఉండాలి. ఇది కాదు. ఓకే, 2 ఉన్నాయి కదా 38లో, పక్కన అన్ని సున్నాలే ఉండాలి. ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.